అండి అందరికీ నమస్తే. పెద్ది మూవీ వచ్చి డే 12 అనేది ఇప్పుడు ప్రస్తుతానికి గడుస్తుందండి. ఈ రోజు లైవ్ డేటా అనేది చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. అది కాకుండా వీళ్ళు ఒక అఫీషియల్ పోస్ట్ అయితే వదిలేరు. డే 11 వరకు అంటే ఫస్ట్ డే నుంచి డే 11 వరకు ఎంత సంపాదించింది ఏంటి అని, ఓకేనా. 393 కోట్లు అని చెప్పి వీళ్ళు అఫీషియల్ పోస్ట్ అయితే వదిలేరనమాట. నేను అంతకుముందే చెప్పా ఈ మూవీ అనేది ఇంత కలెక్షన్ చేస్తుంది అనేది, ఓకేనా. సో చూసుకున్నట్లయితే ఈ రోజుకి నాకు తెలిసి ఒక 400 కోట్లకి 410 కోట్లు అనేది మాక్సిమం నాకు తెలిసి సంపాదించేస్తుంది. తీసిన 350 కోట్లతో తీసిన ఒక మూవీ 2 తెలుగు రాష్ట్రాలలో హైగా వెళ్తుంది అనమాట. చెప్పాల్సిన అవసరం లేదు. ఓవర్సీస్ నుంచి అయితే 52 కోట్లు 51 కోట్లు అయితే ఉందన్నమాట ప్రస్తుతానికి. సో ఓవర్సీస్ నెట్ కలెక్షన్ చూసుకున్నట్లయితే 38 కోట్లు అయితే ఉందన్నమాట. సో మొత్తంగా నేను క్లారిటీగా చెప్తానండి, ఎవరు మిస్ చేయదు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అది కాకుండా వీళ్ళు సౌత్ ఇండియాకా నెంబర్ 1 హైలీ గ్రాస్ చేసిన మూవీ ఏదైతే ఉందో అది పెద్ది మూవీ అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో అది కూడా ఒకసారి చూద్దామండి. సౌత్ ఇండియా సైడు మళ్ళీ వచ్చి మన ఇండియా సైడు 2026లో, ఓకేనా. సో వరల్డ్ వైడ్గా ఏ మూవీ నెంబర్ 1 ప్లేస్లో ఉంది, మన ఇండియా సైడ్ ఏ మూవీ నెంబర్ 1 ప్లేస్లో ఉంది. సో మన సౌత్ అంటే మన సౌత్ అంతే అండి, మన సౌత్ సైడు, ఓకే, సౌత్ ఇండియాకా నెంబర్ 1 మూవీ పెద్ది మూవీ ఉందన్నమాట. మూవీ వచ్చి డే 12 అనేది గడుస్తుంది కాబట్టి టోటల్గా ఈ యొక్క మూవీ వచ్చి ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 60 లక్షలు అయితే సంపాదించిందండి. షోస్ అనేటివి ఎక్కువ పడ్డాయి, 1500కు పైగా పడ్డాయి అనమాట. హిందీలో వచ్చి 10 లక్షలు అయితే సంపాదించింది అనమాట. తెలుగులో వచ్చి 48 లక్షలు అయితే సంపాదించింది అనమాట. తమిళ్లో వచ్చి 1 లక్ష వరకే సంపాదించింది అనమాట. సో హిందీలో చూసుకున్నట్లయితే 527 షోస్ అయితే పడ్డాయండి. తెలుగులో వచ్చి 1000కి పైగా షోస్ అయితే పడ్డాయన్నమాట. తమిళ్లో వచ్చి 227 షోస్ అయితే పడ్డాయన్నమాట. మరి ఈ యొక్క మూవీ ఎక్కువగా తెలుగులోనే రన్ అవుతుంది అనమాట హైలీ చూసుకున్నట్లయితే, ఓకేనా. కన్నడంలో మళ్ళీ వచ్చి మలయాళంలో ఎటువంటి డేటా అయితే రాలేదు. సో చూసుకున్నట్లయితే ప్రీమియర్స్ ద్వారా వచ్చి ఈ యొక్క మూవీ వచ్చి 1850 లక్షలు అయితే సంపాదించింది. అంటే 18,50 లక్షలు అయితే సంపాదించింది అనమాట. డే 1 చూసుకున్నట్లయితే 51 కోట్లు, డే 2 చూసుకున్నట్లయితే 26,90 లక్షలు అనమాట, 26,90 లక్షలు అనమాట. సో డే 3 చూసుకున్నట్లయితే 29,10 లక్షలు, డే 4 చూసుకున్నట్లయితే 32,15 లక్షలు అనమాట. డే 5 చూసుకున్నట్లయితే 12,35 లక్షలు అనమాట. డే 6 చూసుకున్నట్లయితే 9,70 లక్షలు అనమాట. డే 7 చూసుకున్నట్లయితే 7,55 లక్షలు అనమాట. డే 8 చూసుకున్నట్లయితే 6,30 లక్షలు అనమాట. సో డే 9 చూసుకున్నట్లయితే 5,15 లక్షలు అనమాట. డే 10 చూసుకున్నట్లయితే 8,10 లక్షలు అనమాట. సో డే 11 చూసుకున్నట్లయితే 9,20 లక్షలు అనమాట. సో డే 12 చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతానికి 60 లక్షల వరకే సంపాదించింది అని చెప్పి క్లారిటీగా తెలుసుకోవచ్చు. ఫస్ట్ డే నుంచి ఈరోజు 12th డే జరుగుతుంది కాబట్టి ఈ యొక్క మూవీ వచ్చి అంటే 12 రోజులు అయింది కాబట్టి ఈ యొక్క మూవీ వచ్చి సో షోస్ అనేటివి బాగానే పడుతున్నాయి. ఫస్ట్ డే నుంచి 12th డే వరకు 800, ప్రీమియర్స్కి 800. ఎందుకంటే ప్రీమియర్స్కి అంత తక్కువ. సో నైట్ టైం కదా, ఫ్యామిలీస్ అనేది చాలా వరకు ఇదిగా రావడం అనేది కుదరదు కదా. సో అదనమాట. ఇక చూసుకున్నట్లయితే డే 1 చూసుకున్నట్లయితే 12,000, 10,000, 9,000, 7,000, 7,000కు పైగా, మళ్ళీ 7,000కు పైగా. సో ఎప్పటి వరకు డే 6 నుంచి 6 దాకా 7,000, డే 7 కూడా 7,000, డే 8 కూడా 7,000, డే 9 వచ్చి 3,000, మళ్ళీ వచ్చి డే 10 3,000, డే 11 చూసుకున్నట్లయితే 4,000. ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే 1,540 షోస్ అయితే పడ్డాయి అనమాట. ఇక సో టోటల్గా ఇండియన్ నెట్ కలెక్షన్లో చూసుకున్నట్లయితే 216 కోట్లు 57 లక్షలు, ఓకేనా. 216 కోట్ల 57 లక్షలు అనమాట. చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వరల్డ్ వైడ్ గ్రాస్ పరంగా 378, ఓకేనా. ఎన్ని డేస్కి? సో వీళ్ళు ఇచ్చింది వీక్ ఎండ్ అనే లాస్ట్ టైం అనమాట. ఇండియన్ గ్రాస్ లో చూసుకున్నట్లయితే 335 కోట్లు అయితే ఉందన్నమాట. ఇండియన్ నెట్ లో చూసుకున్నట్లయితే 216 కోట్లు ఇంతకు ముందే చెప్పాను అనమాట. సో డిస్ట్రిబ్యూటర్ షేర్ కలెక్షన్ పరంగా చూసుకున్నట్లయితే 170 నుంచి 190 కోట్లు ఉందని చెప్పి ఒక అంచనా వేసి మరీ చెప్తున్నారు అనమాట. డిస్ట్రిబ్యూటర్ల షేర్ కలెక్షన్ అది ప్రొడ్యూసర్ దగ్గరకే వస్తుంది అనమాట. ఇంతకు ముందు చాలా వీడియోలలో చెప్పాను అనమాట. చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ మార్కెట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఓవర్సీస్ గ్రాస్ పరంగా చూసుకున్నట్లయితే 52 కోట్లు ఇంతకు ముందే చెప్పాను అనమాట. సో ఓవర్సీస్ నెట్ చూసుకున్నట్లయితే 39 కోట్లు అయితే ఉందన్నమాట. లైవ్ డేటా ఇది, ఓకేనా. ఈ యొక్క ఏపీ టు తెలంగాణలో 9 రోజులకి షేర్ కలెక్షన్ అనేది చాలా వరకు ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పడం అనేది జరిగింది. ఏపీ టు తెలంగాణలోనే ఓన్లీ 99 కోట్లు అయితే వచ్చింది షేర్ కలెక్షన్ అనేది. సో ఓవర్సీస్ నెట్ కలెక్షన్ చూసుకున్నట్లయితే 39 కోట్లు అయితే ఉందన్నమాట, ఓకేనా. గుంటూరులోనే 7,30 లక్షలు అయితే వచ్చింది. కృష్ణా జిల్లాలో 6,40 లక్షలు అయితే వచ్చింది. సో వెస్ట్ గోదావరిలో వచ్చి 5,90 లక్షలు అయితే వచ్చింది.
ఓకేనా. నైజాంలో వచ్చి 38,50,00,000 అయితే వచ్చిందనమాట. సీడెడ్లో చూసుకున్నట్లయితే 18,20,00,000 అయితే వచ్చిందనమాట. సో ఉత్తరాంధ్రలో చూసుకున్నట్లయితే 11,40,00,000 అయితే వచ్చిందనమాట. ఈస్ట్ గోదావరిలో చూసుకున్నట్లయితే 8,10,00,000 అయితే వచ్చిందనమాట. సో నెల్లూరులో మా సైడేనండి నెల్లూరు. సో 3,20,00,000 అయితే వచ్చిందనమాట ఆల్రెడీ. ఓకేనా. చూసుకున్నట్లయితే దీని బజ్ అనేది ఇంతే ఉంది. ఇక చూసుకున్నట్లయితే శాటిలైట్, ఓటీటీ రైట్స్, మళ్ళీ వచ్చి ఆడియో రైట్స్ చూసుకున్నట్లయితే మొత్తం కలిపి 130 కోట్లకి జరిగిందని చెప్పి ఒక చిన్న రూమర్ అయితే ఉంది. అది నిజమా కాదో మనకైతే తెలియదు అనమాట. ఇక నార్త్ అమెరికా అంటున్నా, సారీ అండి, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఇండియా ఓవర్సీస్ మార్కెట్లో చూసుకున్నట్లయితే తమిళనాడులో వచ్చి 3,80,00,000 అయితే వచ్చింది ఈ యొక్క మూవీకి. కొంచెం తక్కువే దీనికి. సో కర్ణాటకలో వచ్చి 10,50,00,000 వచ్చింది వితిన్ వన్ వీక్లో. నార్త్ ఇండియాలో చూసుకున్నట్లయితే 6,50,00,000 అయితే వచ్చింది. అనుకున్న దానికంటే కొంచెం తగ్గినట్టుంది. నేను చెప్పాను కదా, ఫస్ట్ నుంచి చెప్పుకుంటానే వస్తున్నానండి, మన ఏపీ టు తెలంగాణలోనే ఈ యొక్క మూవీకి ఎక్కువ బజ్ ఉందని. సో ఓవర్సీస్ నుంచి 24 కోట్ల నుంచి 30 కోట్ల వరకు ఉందని చెప్పి చెప్తున్నారన్నమాట ఇప్పుడు. ఓకేనా. షేర్ కలెక్షన్ ఇప్పుడు నేను చెప్పినట్టు షేర్ కలెక్షన్ బాబు, మళ్ళీ వేరే డిప్రెషన్లోకి వెళ్ళొద్దు. సో అదనమాట. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే 143 కోట్ల నుంచి ఈ యొక్క మూవీ వచ్చి 160 కోట్లకి ఉంది అని చెప్పి చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో కాదో తెలియట్లేదు. చూద్దామండి, ఏదైనా అప్డేట్ కానీ వస్తే మీకు వీడియో పరంగా అందిస్తారనమాట. సౌత్ సైడ్ చూసుకున్నట్లయితే మన సౌత్ సైడ్ చూసుకున్నట్లయితే పెద్ద మూవీ 393 కోట్లు, 400 కోట్లకి దగ్గరలో ఉందని చెప్పి నెంబర్ 1 ప్లేస్లో ఉందని చెప్పి వీళ్ళు అఫీషియల్ పోస్ట్ అయితే వదిలేరు. అది నిజమే. నెంబర్ 2 ప్లేస్లో వచ్చి 326 కోట్ల 67 లక్షలు. ఆ మూవీ ఏంటంటే కరుపు, సూర్య మూవీ మొన్న వచ్చింది, కరుపు మూవీ, సూర్య మూవీ. సో నెక్స్ట్ లెవెల్లో ఉంది, నెక్స్ట్ లెవెల్లో ఆడింది కూడా. 3rd ప్లేస్లో వచ్చి మన మనశంకర్ వరప్రసాదే ఉంది. 4th ప్లేస్లో వచ్చి కర్ణాటక మూవీ, మోహన్ లాల్ మూవీ దృశ్యం 3 ఉందన్నమాట. సో 6th ప్లేస్లో వచ్చి మన రాజాసాబ్ మూవీ ఉందన్నమాట. సో 8th ప్లేస్లో వచ్చి ఓ రోమియో అని చెప్పి ఒక మూవీ ఉంది, ఎక్సెట్రా. 1st ప్లేస్లో వచ్చి ఇండియా వైజ్గా చూసుకున్నట్లయితే దురంధర్ పార్ట్ 3 ది రివెంజ్ ఉంది. 1,852 కోట్ల 10 లక్షలు అయితే సంపాదించింది. నెంబర్ 2 ప్లేస్లో వచ్చి బార్డర్ 2 ఉందన్నమాట. సో 3rd ప్లేస్లో వచ్చి మన పెద్ద మూవీ ఉంది. 4th ప్లేస్లో వచ్చి కరుపు మూవీ ఉంది. 5th ప్లేస్లో వచ్చి మనశంకర్ వరప్రసాద్ మూవీ ఉంది. సో తర్వాత ఎక్సెట్రా భూత్ బంగ్లా, దృశ్యం 3, వాజాహి బయోపిక్ ఆఫ్ బిలియన్ బ్రోస్ అని చెప్పి ఉంది. ది రాజా సాబ్ ఉంది. సో రాజా శివాజీ అనే మూవీ ఉంది. సో అదనమాట చూసుకున్నట్లయితే ఎక్సెట్రా ఉందన్నమాట. ఇక వరల్డ్ వైడ్గా 2020, ఇప్పుడు నేను చెప్పింది మొత్తం 2026లో మూవీస్ అండి. సో 2026లో నెంబర్ 1 ప్లేస్లో వరల్డ్ వైడ్గా ఉన్న మూవీ ఏదైతే ఉంటుందో అది సూపర్ మ్యాన్, ఒక మూవీ ఇంగ్లీష్ పిక్చర్ ఉంది. ది సూపర్ మారియో గెలాక్సీ మూవీ అని చెప్పి ఒక మూవీ అయితే ఉందన్నమాట. అది 1 బిలియన్కి పైగా సంపాదించింది. సో 8,600 కోట్లు, సారీ అండి 8,600 కోట్లు అయితే సంపాదించింది అనమాట. మైకేల్ అని చెప్పి ఒక మూవీ వచ్చింది, మైకేల్ జాక్సన్ బయోపిక్ అని, ఇటీవలే వచ్చింది, ఒక నెల క్రితం అనుకుంటాను నాకు తెలిసి. సో అది వచ్చి 7,640 కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్ అది. సో 4th ప్లేస్లో వచ్చి ది డెవిల్ వార్స్ ప్రేడా అని చెప్పి పార్ట్ 2 అని చెప్పి ఒక మూవీ వచ్చింది. అది వచ్చి 5,706 కోట్లు అయితే సంపాదించింది. 6th ప్లేస్లో వచ్చి హోబర్స్ అని చెప్పి ఒక మూవీ అయితే ఉంది, 2,000కు పైగా సంపాదించింది కోట్లు, లక్షలు కాదు. సో డియర్ యూ అని చెప్పి ఒక మూవీ అయితే వచ్చింది, 2,000 కోట్లకి అయితే 2,000 కోట్లు అయితే సంపాదించింది అనమాట ఆ యొక్క మూవీ వచ్చి. అది 8th ప్లేస్లో ఉంది. 9th ప్లేస్లో వచ్చి వెదరింగ్ హైట్స్ అని చెప్పి ఒక మూవీ అయితే ఉంది, 2,000కు పైగా సంపాదించింది అనమాట కోట్లు. 10th ప్లేస్లో వచ్చి మొన్న వచ్చింది 6 కోట్ల బడ్జెట్, అప్ సీజన్ అని చెప్పి హర్రర్ మూవీ. సో ఆ యొక్క మూవీ వచ్చి 1,793 కోట్లు అయితే సంపాదించింది. 6 కోట్లు బడ్జెట్, మూవీ బడ్జెట్ అది 1,700 కోట్లు. 1,700 కోట్లు అండి, 1,700 కోట్లు అంటే మామూలు విషయం కదా అసలు. సో అదనమాట. ఇదండి కలెక్షన్ అనేది టోటల్గా చూసుకున్నట్లయితే. ఇండియన్ నెట్లో చూసుకున్నట్లయితే 216 కోట్లు అయితే ఉందన్నమాట. వీళ్ళు వరల్డ్ వైడ్ గ్రాస్ పరంగా 393 కోట్లు అయితే సంపాదించిందండి. ఇప్పుడు ప్రస్తుతానికి డే 12 అనేది గడుస్తుంది కాబట్టి ఈ లైవ్ డేటా అనేది మారిపోయే అవకాశం ఉంది. కంపల్సరీ ఖచ్చితంగా 400 కోట్లు కొట్టేస్తుంది ఈ రోజుకి నాకు తెలిసి. కంపల్సరీ ఖచ్చితంగా రేపు అఫీషియల్ పోస్ట్ అయితే వదులుతారనమాట. దాని పరంగా మనం చూద్దాం, మాట్లాడదాం. షేర్ కలెక్షన్ కూడా ఉత్తరాంధ్రలో అటు సైడ్ సీడెడ్, మళ్ళీ వచ్చి ఏపీ టు తెలంగాణ,
మళ్ళీ వచ్చి రాయలసీమలో చూసుకున్నట్టయితే మంచి కలెక్షన్స్ అయితే ఉందన్నమాట మన ఏపీ టు తెలంగాణలోనే. బజ్ అనేది హిందీలో, మళ్ళీ వచ్చే మలయాళం, మళ్ళీ వచ్చే కర్ణాటక, తమిళ్ చాలా తక్కువ అయితే చెప్పుకోవచ్చు అనమాట. తమిళనాడు అయితే చెప్పుకోవచ్చు తక్కువని, ఎందుకంటే అక్కడ ఎలక్షన్స్ అనేటివి జరుగుతున్నాయి. ఇక చూసుకున్నట్లయితే ఓవర్సీస్ నుంచి 52 కోట్లు అయితే ఉందన్నమాట. దాంట్లో నెట్ కలెక్షన్ చూసుకున్నట్లయితే ఓవర్సీస్ నెట్ కలెక్షన్ 39 కోట్లు అయితే ఉందన్నమాట. ఓకేనా. సో షేర్ కలెక్షన్ చూసుకున్నట్లయితే 35 నుంచి 28 కోట్లు ఉందని చెప్పి చెప్తున్నారనమాట. చూద్దామండి, ప్రతి అప్డేట్ని మీకు వీడియో పరంగా అందిస్తాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఓకేనా. బాయ్.